నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడలో వెంగమాంబ పేరాంటాలమ్మ ఆలయ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల దుస్థితి స్థానికులను కలిచివేస్తోంది. గోశాలలో గోవులు ఆకలి అర్ధనాదాలతో అలమటిస్తున్నా ఆలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో గడ్డి నిల్వలు లేకపోవడంతో తగినంత మేత లభించడం లేదని నిర్వాహకులు చెప్పారు. పచ్చి మేతకు అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో వర్షాధారంపై ఆధారపడి సాగు చేయాల్సి వస్తోందన్నారు. ఈ కారణంగా మేత కొరత ఏర్పడి గోవులకు సరైన పోషణ అందక అనారోగ్యానికి గురవుతున్నాయని గోప్రేమికులు చెప్పారు. अरे दूसरा भी कर तुम गिरो यूज कर बता दत्ते ले वो भूख ना दे वो అయిపోతే కట్టేసాం పాడి కట్టి నా పేరు శ్రావణ్ బాబు, మాది నరవాడ. ఇక్కడ మేము పొలాల గిలాలు చేసుకుంటాం కదా, డైలీ మీరు చూస్తూ ఉంటాం మేము. ఇది మీరు రోజు చూస్తానే ఆవులు ఉంటున్నాయి కానీ వాడికి మేత సరిగ్గా మేత లేదు. అయ్యి అడవిలో పోతే కొద్దిగా ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా మేతకోవాలి లేదు. కొద్దిగా దయచేసి ఆ ఈవో గారిని ఈ కమిటీ వాళ్ళ సభ్యులందరూ కలుసుకొని కొద్దిగా మేత ఏర్పాటు తోలిచ్చి కొద్దిగా వాటిని ప్రాణనష్టం లేకుండా కాపాడమని. నీళ్ళు వస్తుందా? నీళ్ళు వస్తున్నా కానీ మేత లేదు, గడ్డి లేదు. కొద్దిగా మేత తెచ్చిచ్చే వాళ్ళు లేరు, స్పాన్సర్స్ లేరు, ఎవరు లేరు, ఎవరు ఉండటం లేదు. కొద్దిగా మేత దయచేసి దేవస్థానం కమిటీ వాళ్ళని కలుసుకొని ఆవులు కాపాడమని కూర్చున్నాం. పేరు వేముల ముసలయ్య, వ్యవస్థాపక ధర్మకర్తను. ఇక్కడ ఈరోజు వచ్చిన వార్తల్లో పశుగ్రాసం కొరత గోశాలకని ఇచ్చారు. దానికి వచ్చిన వారం 10 రోజుల్లో నుంచి వచ్చిన మాట వాస్తవమే. కాకపోతే మేము దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి నిన్న పశుగ్రాసం మాట్లాడాము. 2 రోజుల్లో గడ్డి వస్తుంది. తర్వాత గిత్తలు ప్రజెంట్ గిత్తలు కానీ ఆవులు కానీ 40 ఉన్నాయి గోశాలలో. అందులో 15 ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది, రేపు షిఫ్ట్ చేస్తాం. ఇంక 25 ఉన్నాయి ఆవులు, వాటికి సరైన ఇబ్బంది లేకుండా చేస్తాము. ఆ 20లో కూడా 10 ఎక్కించి 15 పర్మనెంట్గా ఉంచుతామని మేము ఈవో గారు మా ధర్మకర్తలు అంతా మాట్లాడుకొని అనుకున్నాము. దీనికి ఎలాంటి లేకుండా ఇటువంటిది ఇంకోసారి రాకుండా మేము సరి చేసుకుంటాము.